వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటేనే ప్రపంచ రాజకీయాల్లో ఒక అంతు చిక్కని రహస్యం. ఆయన ఆలోచన విధానం, వ్యూహాత్మక నిర్ణయాలు, శత్రువులను ఎదుర్కొనే తీరుతో పాటు ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ మిస్టరీగానే ఉంటుంది. ముఖ్యంగా ఆయన నివసించే భవనాలు, అధికారిక, అనధికారిక నివాసాలు ప్రపంచ స్థాయి భద్రతా నిపుణులు, అంతర్జాతీయ మీడియాకు ఎప్పటికీ ఆసక్తికర అంశమే. ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు యత్నించిందన్న వార్తలు వెలుగులోకి రావడంతో పుతిన్ నివాసాల చుట్టూ మరోసారి ప్రపంచ దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో పుతిన్ ఎక్కడ నివసిస్తారు, ఏ భవనాలు ఆయనకి కీలకంగా ఉంటాయి, అవి ఎందుకు అంతటి రహస్యంగా మారాయి అనే అంశాలు చర్చకు వచ్చాయి. రష్యా అధికారిక శక్తి కేంద్రంగా పేరుగాంచిన క్రెమ్లిన్ మాస్కో నగరంలో ఉంది. ఇది కేవలం ఒక కోట మాత్రమే కాదు, రష్యా రాజకీయాలకు వెన్నుముక లాంటిది. ప్రపంచ దేశాల నేతలు రష్యాకు వచ్చినప్పుడు పుతిన్ వారిని ఇక్కడే ఆహ్వానిస్తారు. కీలక సమావేశాలు, ఒప్పందాలపై సంతకాలు, జాతీయ స్థాయి కార్యక్రమాలు అన్నీ క్రెమ్లిన్ నుంచే జరుగుతాయి. అయితే అంతటి కట్టుదిట్టమైన భద్రత ఉన్నా కూడా పుతిన్ ఇక్కడ రాత్రి వేళల్లో బస చేయడం చాలా అరుదు. ఇది ఆయనకు ఒక నివాసం కన్నా ఎక్కువగా ఒక అధికారిక కార్యాలయంగా మాత్రమే ఉపయోగపడుతుంది. క్రెమ్లిన్ గోడల వెనుక ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకపోవడం కూడా ఈ కోటను మరింత రహస్యంగా మార్చింది. పుతిన్ నిజంగా ఎక్కువ సమయం గడిపే ప్రధాన నివాసం నోవో ఒగర్యోవో. ఇది మాస్కో పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక విశాలమైన ప్రభుత్వ భవనం. రష్యా పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు, సైనిక అలాగే భద్రతా అంశాలపై చర్చలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు ఎక్కువగా ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇది కేవలం నివాసం మాత్రమే కాదు, ఒక కార్యాలయం, ఒక కమాండ్ సెంటర్ కూడా. ఈ భవనం చుట్టూ భద్రత అత్యంత కఠినంగా ఉంటుంది. భూమిపై మాత్రమే కాదు, గాల్లో కూడా బలమైన రక్షణ వ్యవస్థ ఉందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. అనుమతి లేని డ్రోన్లు లేదంటే విమానాలు ఈ ప్రాంతానికి చేరడం దాదాపు అసాధ్యం. పుతిన్ నివాసాల్లో అత్యంత విలాసవంతమైనదిగా చెప్పుకునేది వరల్డ్ ఐ ఎస్టేట్. సుమారు 250 హెక్టార్లలో విస్తరించిన ఈ ప్రాంతం ఒక ఆధునిక గ్రామాన్ని తలపిస్తుంది. ఇందులో దాదాపు 80 భవనాలు, విశాలమైన అతిథి గృహాలు, సినిమా హాల్, గోల్ఫ్ కోర్ట్, మినీ క్యాసినో వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇది కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదు, రహస్య సమావేశాలకు, అంతర్గత చర్చలకు కూడా ఉపయోగపడుతుందని చెబుతారు. ఇటీవల ఉక్రెయిన్ సుమారు 91 డ్రోన్లతో ఈ ప్రాంతంపై దాడికి యత్నించిందని రష్యా ఆరోపించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనితో ఈ ఎస్టేట్ భద్రత ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది. ఇక నల్ల సముద్ర తీరాన ఉన్న గెలెంజిక్ ప్యాలెస్ ను అంతర్జాతీయ మీడియా పుతిన్ ప్యాలెస్ గా పిలుస్తోంది. దీని విలువ సుమారు $1 బిలియన్ అంచనా. ఈ ప్యాలెస్ పుతిన్ వ్యక్తిగత ఆస్తి అని కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆరోపించినా క్రెమ్లిన్ మాత్రం దీనికి పుతిన్ కు ఎలాంటి సంబంధం లేదని ఖండిస్తోంది. ఈ ప్రాంతంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లై జోన్ అమల్లో ఉండటం, అత్యంత కఠిన భద్రత ఏర్పాటు చేయడం వల్ల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. భవనం లోపలి విలాసాలు, భూగర్భ మార్గాలు, రహస్య గదులపై బయటకు వచ్చిన సమాచారం ఈ ప్యాలెస్ ను ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద నివాసాల్లో ఒకటిగా మార్చింది. వేసవి కాలంలో పుతిన్ ఎక్కువగా గడిపే ప్రదేశం సోచీలోని బోచ్రౌ రుచెయ్. ఇది రష్యా అధ్యక్షుడి అధికారిక వేసవి నివాసంగా గుర్తింపు పొందింది. ఇదే సమయంలో ఆక్రమిత క్రిమియాలోని కేప్ ఆయా ప్రాంతంలో కూడా ఒక అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ఉందని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునేందుకు ప్రత్యేక సొరంగ మార్గాలు, భూగర్భ బంకర్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్నీ పుతిన్ భద్రతపై రష్యా ఎంతగా దృష్టి పెట్టిందో చూపిస్తాయి. పుతిన్ నివాసాలు కేవలం వ్యక్తిగత విలాసానికి మాత్రమే కాదు, రష్యా అత్యున్నత స్థాయి భద్రతా వ్యూహాలకు కూడా నిదర్శనాలు. ఒకే చోట ఎక్కువ కాలం ఉండకపోవడం, అనేక నివాసాలను ఉపయోగించడం, ప్రతి ప్రాంతాన్ని ఒక రహస్య కోటలా మార్చడం ఆయన భద్రతా విధానంలో భాగమే. ఉక్రెయిన్ యుద్ధం తీవ్రత పెరిగిన తరువాత ఈ నివాసాల చుట్టూ భద్రత మరింత కట్టుదిట్టమైంది. డ్రోన్లు, క్షిపణులు, సైబర్ దాడులు వంటి ఆధునిక ముప్పులను ఎదుర్కొనేందుకు రష్యా ప్రత్యేక వ్యవస్థలను అమలు చేస్తోంది. మొత్తంగా చూస్తే వ్లాదిమిర్ పుతిన్ నివాసాలు ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబంలా కనిపిస్తాయి. బయటకు చాలా తక్కువ సమాచారం, లోపల అత్యంత బలమైన రక్షణ, ప్రతి అడుగులో వ్యూహం. ఈ రహస్య కోటలు కేవలం భవనాలు మాత్రమే కాదు, రష్యా శక్తి, భద్రత, రాజకీయ వ్యూహాల ప్రతీకలుగా ప్రపంచం చూస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నంత కాలం పుతిన్ నివాసాల చుట్టూ ఈ మిస్టరీ మరింత పెరుగుతూనే ఉంటుంది.